హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాండేల్ సినిమాపై ఇప్పటికే అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను చందు మొండేటి లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని వారైతే నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాండేల్ దర్శకత్వం వహిస్తున్న చందు మొండేటి రేపు ముహూర్తంతో సినిమాను ప్రారంభిస్తున్నారు టీం. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కబోతున్న క్రేజీ మూవీ తాండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కష్టపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల కుటుంబాల్లో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే రేపు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లోని గ్లాస్ హౌస్లో ముహూర్తం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో నాగార్జున, వెంకటేష్ పాల్గొన్నారు. వీరిద్దరితో కలిసి చిరంజీవి ఫోటోలు దిగారు. మళ్ళీ ఇప్పుడు నాగ చైతన్య కోసం నాగార్జున, వెంకటేష్ వేదికను పంచుకోబోతున్నారు. ఇలా ఉంటే తాండేల్ సినిమా కోసం ఇప్పటికే నాగ చైతన్య, చందు, బన్నీవాసు శ్రీకాకుళం జిల్లా గార మండలం మత్స్యకారులు వారి కుటుంబాలతో మాట్లాడారు. వారి సంస్కృతి, జీవన శైలిని అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగ చైతన్య. దానికి తగ్గట్టుగానే మేక్ ఓవర్ అయ్యారు. ఇది నాగ చైతన్యకు 23వ సినిమా. తండేల్ టైటిల్ను కూడా ఇటీవలే ప్రకటించారు. తండేల్ అంటే గుజరాతీ భాషలో బోట్ ఆపరేటర్ అని అర్థమట. అంటే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఆ పడవకు కెప్టెన్ అన్నమాట. మత్స్యలేశం గ్రామానికి చెందిన కార్తిక్ అనే వ్యక్తి 2018లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేసి అల్లు అరవింద్, బన్నీవాసులకు చెప్పారట. ఆ కథను చందు మొండేటి డెవలప్ చేశారు. 2 ఏళ్ల పాటు స్క్రిప్ట్ పై పనిచేసినట్టు గతంలో చందు చెప్పారు. మత్స్యలేశం గ్రామం నుంచి 2018లో కొంతమంది ఉపాధి కోసం గుజరాత్ వెళ్లారు. అక్కడ సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ జిల్లాలోకి వెళ్లిపోయారు. దీంతో పాకిస్తాన్ ఈ మత్స్యకారులను అరెస్టు చేసింది. తర్వాత భారత ప్రభుత్వం చొరవతో వీరిని విడిచిపెట్టారు. అయితే ఈ సంఘటన ఆధారంగా చందు మొండేటి ఒక అందమైన ప్రేమ కథను రాసుకున్నారట. దాన్ని ఇప్పుడు తండేలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతున్నారు. నాగ చైతన్యతో సాయి పల్లవి కలిసి పనిచేయడం ఇది రెండోసారి. గతంలో లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.